గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో ఎలాంటి హాట్ కేట్ టాపిక్స్ జరుగుతున్నా, రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా విశ్లేషణాత్మక మా ప్రతినిధులందరూ కూడా మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మొదటిగా మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఘటన జరిగింది. అయితే పోస్ట్ ఆఫీస్ వారు వచ్చిన లెటర్లను అయితే శ్రీధర్ అనే వ్యక్తి తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టావు అని చెప్పడంతో పొంతలేని సమాధానం చెప్పడంతో అతన్ని పోలీసులో పట్టుకున్నారు. సో పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు అన్నట్లు తెలుస్తుంది. దాంట్లో ఎల్ఐసి అదేవిధంగా ఆధార్ కార్డులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు తగలబెట్టారు, ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి కారణాలు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రదీప్, చెప్పండి, అసలు ఆ శ్రీధర్ ఎవరు, శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శ్రీధర్ అసలు ఎందుకు వీటిని మాత్రమే తగలపెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్కడ అసలు? గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దారుణం చోటు చేసుకుంది. ఏదైతే డాక్ సేవకు అనంతపురం శ్రీధర్ ఏదైతే కీలకమైన ఏదైతే డాక్ సేవకు పోస్ట్ ఆఫీస్ లో వచ్చిన ఎల్ఐసి మరియు ఆధార్ కార్డులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన ఏదైతే వాటి ఏదైతే ముఖ్యమైన ఏదైతే ఇటువంటి పోస్టులు వచ్చిన ఆంధ్ర కూడా మద్దతు ఇస్తూ వస్తుంది. అయితే కొంత ఉద్రేకానికి లోనే ఇటువంటి వాళ్ళకు కూడా పలుసార్లు చేశాడంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే కీలకమైన పత్రం వచ్చిన పత్రాలను శ్రీధర్ ఈ మిలీనియం టౌన్షిప్ వద్ద అగ్నికి ఆహుతి చేశాడు. అయితే అక్కడికి అక్కడ వెళ్తున్నా వారు చూసి ఇది ఎందుకు తగలబెడుతున్నావు అంటూ గట్టిగా నిలదీయడంతో డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు. అయితే దీనికి సంబంధించి పొంతలేని సమాధానం చెప్తుండడంతో వారు అతన్ని పట్టుకొని ఫోన్ చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఇప్పటికైతే అతను రైట్, ఇక పోస్టులు తగలబెట్టడం ద్వారా పోలీసులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో అతని పోస్టుల ద్వారా వచ్చిన ఎల్ఐసి అదేవిధంగా ఆధార్ కార్డును కూడా తను కాల్చినట్లు తెలుస్తోంది. సో ఎందుకు తగలబెట్టారనేది ఇంకా మనకు తెలియదు. దీని మీద అప్డేట్స్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. షాద్నగర్ పట్టణంలోని డాక్ ఏదైతే శ్రీధర్ ఈ కీలకమైన పత్రాలను ఏదైతే ఎల్ఐసికి సంబంధించిన కొన్ని పత్రాలు మరియు ఆధార్ కార్డులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన ఏదైతే కీలకమైన పత్రాలను తను మిలీనియం టౌన్షిప్ దగ్గర దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల వారు ఏదైతే అతను దహనం చేస్తున్న తీరును చూసి నిలదీయగా అతను డొంక తిరుగు సమాధానాన్ని చెప్పాడు. అయితే తన ఇష్టం అంటూ కూడా చెప్తారు. కొంతమందిపై కూడా దాడికి పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీధర్ గతంలో కూడా కొంత అదే మతిస్థిమితం లేని పనులు చేస్తూ వస్తున్నాడని, కొంత ఉద్రేకానికి లోనైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు చేస్తూ ఉంటాడని కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి శ్రీధర్ దహనం చేసిన వాటిలో కొన్ని కీలకమైన పత్రాలు, ఆ ఎల్ఐసికి సంబంధించిన కొన్ని బాండ్లు, ఆధార్ కార్డులు, మరికొన్ని కీలకమైన పేపర్లు ఉన్నాయండి. అవి సర్వ్ చేయాల్సిన ఏదైతే కస్టమర్లకు సర్వ్ చేయాల్సిన ఏదైతే కీలకమైన పత్రాలను అతను దహనం చేయడం పట్ల కూడా కొంత ఏదైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంట్లో ఏమున్నాయి, అతను ఇంకేమైనా కీలకమైన పత్రాలు దహనం చేశాడా, అయితే దీనికి సంబంధించి ఎందుకు దహనం చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది ఈ కార్యక్రమాలు అన్నట్టు కూడా అతని అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేసిన తర్వాత కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ షాద్ నగర్లో జరిగిన ఘటన మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనము
ఇందాకలే బ్రేకింగ్ న్యూస్ చూసాము. మంత్రి జితేందర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్ళారు. సో రేవంత్ రెడ్డితో కొంచెంసేపు మాట్లాడిన వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డితో పాటు పొంగులెట్టి, అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి జితేందర్ రెడ్డిని మాట్లాడొచ్చిన పరిస్థితి ఉంది. అయితే జితేందర్ రెడ్డికి పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా రేవంత్ రెడ్డి మనకు తెలుస్తోంది. మహబూబ్ నగర్ టికెట్ ఆశించి బీజేపీ తరపు నుంచి ఆశించి భంగపడ్డారు జితేందర్ రెడ్డి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, ఒక సీఎం అయ్యే ఉండి కూడా రేవంత్ రెడ్డి తను తాను తగ్గించుకుని జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళి పరామర్శించి జితేందర్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూడాలి మనం అసలు? థ్యాంక్ యూ వరుణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. మహబూబ్ నగర్ టికెట్ విషయంలో హోరాహోరీ పోటీ జరిగింది. హోరాహోరీ పోటీలో డీకే అరుణకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆమెకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ నిన్న సాయంత్రం బీజేపీ విడుదల రెండో జాబితాలో డీకే అరుణ పేరును మహబూబ్ నగర్ నుంచి ఖరారు చేశారు. దీంతో జితేందర్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో సహా మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు మా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక అరగంట భేటీ అయ్యారు. ఈ భేటీలో జరిగినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, బీజేపీలో మీకు సరైన గుర్తింపు లేదు, పార్టీ సీనియర్ నేతగా ఆ పార్టీకి మీరు ఎంత సేవ చేసినా గుర్తింపు లేదు అని కొంత ప్రస్తావన వచ్చిన తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి కూడా పార్టీ కోసం తాను చేసినటువంటి పనులు కానీ, పార్టీని అంటే ఈ దఫా టికెట్ ఇవ్వడంతో తన గెలుపు ఖాయమవుతుందని ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఫలితం లేదని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే జితేందర్ రెడ్డి పార్టీ మార్పు అనేది దాదాపుగా ఖాయమైందని అంటా ఉన్నారు. అయితే ఇటువైపున కానీ అటువైపున అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ దీనికి సంబంధించి ఎవరు స్పష్టత ఇవ్వడం, చేరుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు, చేరను అని చెప్పేసి ఇటు జితేందర్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మీడియాతో మాట్లాడినప్పుడు జితేందర్ రెడ్డి తనను కలిసేందుకు రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డిది తనది ఒకటే జిల్లా కాబట్టి తన దగ్గరికి వస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి తనతో మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే వచ్చారు తప్ప దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు. మేమిద్దరం కుశల ప్రశ్నలు వేసుకున్నాం, మాట్లాడుకున్నాం, అంతేకాని పార్టీ మార్పు విషయంలో వారు అడగలేదు, నేను చెప్పలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ మిగతా నేతలు వారు అడగలేదు, నేను చేరును అనే విషయం చెప్పలేదు అని చెప్పారు. అయితే మరి మీ భవిష్యత్తు అంటే బీజేపీ టికెట్ ఇవ్వలేదు కదా, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అంటే, ప్రస్తుతానికైతే ఏం లేదు, తర్వాత ఆలోచన చేస్తానని చెప్పారు. అంటే పార్టీని వీడుతున్నారా, పార్టీ వీడుతున్న ప్రచారం జరుగుతుంది కదా అంటే, పార్టీ వీడే ఆలోచన లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాను అని చెబుతూనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తని చెప్పారు. అంటే మహబూబ్ నగర్ నుంచి కాదు, మా మల్కాజ్గిరి టికెట్ మీకు ఇస్తామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే అటువంటి చర్చలు అయితే ఏం రాలేదు, వచ్చినప్పుడు మాత్రం చెప్తాను ఖచ్చితంగా. అట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదన తీసుకొస్తే మీ ముందు ఉంచుతాను అని చెప్పారు. అంటే పార్టీ మార్పు ఖాయమైన అంటే లేదు, ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానం ముందు మాట్లాడతాను, అధిష్టానంతో మాట్లాడిన తర్వాత అంటే ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత చెప్తా అన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే, రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన రాబోతున్నారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో రోడ్ షో నిర్వహించబోతున్నారు రేపు సాయంత్రం. అంటే నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కొంత బీజేపీకి షాక్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ చర్చల సారాంశంగా కొంత జరిగింది అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉన్న రాజకీయ వర్గాల్లో. అంటే నరేంద్ర మోడీ చరిష్మా రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టాలి అంటే 3 రోజుల పర్యటన ఉండబోతుంది నరేంద్ర మోడీ. రేపు మల్కాజ్గిరిలో రోడ్ షో, ఎల్లుండి నాగర్ కర్నూల్లో బహిరంగ సభ, ఆ తర్వాత మరొక 18 తారీఖు నాడు మళ్ళీ వనపర్తి జగిత్యాలలో నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్నది. అంటే 3 బహిరంగ సభ, ఒక రోడ్ షో, 2 బహిరంగ సభ నిర్వహించబోతున్న తరుణంలో మోడీ చరిష్మాను తగ్గించాలి, బీజేపీ మీద చర్చ, బీజేపీ చరిష్మా పెరుగుతుంది అన్న భావన, ప్రజల్లో ఉన్న భావనకు తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఒక కీలక నేతను పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే అసంతృప్తితో ఉన్నటువంటి జితేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలి. కొంత అంటే జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు, మాజీ ఎంపీ. ఆయన 2 సార్లు జితేందర్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. ఒక దఫా బీజేపీ తరఫున, మరో దఫా బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అంటే కీలక నేత ఆయన. పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా పనిచేశారు. కాబట్టి అలాంటి కీలక నేతను కాంగ్రెస్లోకి ఆహ్వానించడం ద్వారా కొంత మోడీ చరిష్మా కొంత తగ్గించేందుకు అవకాశం ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అందుకు కొంత అంటే జితేందర్ రెడ్డి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ వెళ్ళాయి. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి రావడానికి
అంటే ఒక సీఎం హోదాలో ఇంతవరకు రేవంత్ రెడ్డి సీఎంగా బాధిస్తున్నారు. ఏ నాయకుడిని కూడా పార్టీ ఫిరాయించేందుకు కానీ పార్టీ మారతారు పార్టీలోకి రండి అని ఆహ్వానించేందుకు కానీ రేవంత్ రెడ్డి ఎవరింటికి వెళ్ళలేదు. ఈ మూడు నెలల కాలంలో రేవంత్ రెడ్డి కేవలం జితేందర్ రెడ్డి ఇంటికి మాత్రమే వెళ్ళాడు. అంటే స్వయంగా సీఎం వచ్చి ఆహ్వానించిన సమయంలో జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు తన వైఖరిని చెప్పకుండా వీలుని బట్టి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు అయితే ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. మరోవైపు జితేందర్ రెడ్డి కొంతకాలంగా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ అడుగుతూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తన కుమారుడు మిథున్ రెడ్డిని మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించారు. కానీ అక్కడ యనమల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మీద ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఎంపీ టికెట్ ఆయన కాకుండా ఈసారి అంటే తండ్రికి కొడుకులకు ఒకేసారి ఇస్తే వారసత్వ రాజకీయాలకు బీజేపీ ప్రోత్సహిస్తుంది, బీజేపీ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తుంది అన్న అపప్రద ఉంటుందన్న ఉద్దేశంతో డీకే అరుణకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపి డీకే అరుణకు టికెట్ కేటాయించింది. అయితే ఈ విషయంలో బీజేపీ వివరణ మాత్రం వేరే రకంగా ఉంది. తండ్రి కొడుకులకు టికెట్లు ఇవ్వడం అంటే ఎమ్మెల్యేగా కొడుకుకు ఎంపీగా తండ్రికి ఇవ్వడం ద్వారా వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి డీకే అరుణకు అంటే కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డీకే అరుణ ఉన్నారు. కాబట్టి ఆవిడ ఇవ్వడం ద్వారా సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి బీజేపీ భావించింది. కాబట్టి ఆవిడకి ఇచ్చారు. జితేందర్ రెడ్డి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ శ్రేణులు కోరుతా ఉండేవారు. రైట్ కృష్ణమూర్తి, ఇప్పుడు మరి మహబూబ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డట్లు మనకు తెలుస్తుంది. అంటే ఆ టికెట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వారసత్వ రాజకీయాలకి అయితే బీజేపీ ప్రోత్సహించదు కాబట్టి ఆయనకి టికెట్ లేదు. మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సడన్గా వెళ్ళి కలిసినప్పుడు బీజేపీ నేతలు ఏమన్నా మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం ఏమన్నా చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఏమన్నా ఉన్నట్లు ఏమన్నా తెలుస్తూ ఉందా? ఖచ్చితంగా అంటే జితేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడుంటారు. కానీ ఆ విషయాన్ని అటు బీజేపీ నాయకులు కానీ ఇటు జితేందర్ రెడ్డి కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళారు కాబట్టి ఆ విషయం బయటకు వచ్చింది. ఇంటర్నల్గా ఫోన్లలో ఏం మాట్లాడారు, వాళ్ళు ఫోన్లలో ఏం చర్చించుకున్నారు అనే విషయాలు బయటకు రావాలంటే అటు బీజేపీ జాతీయ నాయకత్వమా రాష్ట్ర నాయకత్వమా లేదంటే జితేందర్ రెడ్డి వీళ్ళు మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా అంటే బీజేపీ నాయకుడు కూడా ఎన్నికల సమయంలో కీలక నేత పార్టీ మారడం అంటే కొంత బీజేపీకి కూడా ఇబ్బంది. ఏ పార్టీకైనా కీలక నేతలు పార్టీ మారినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆ నేత పార్టీ మార్పు అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలంటే కేవలం ఇటు జితేందర్ రెడ్డి కానీ అటు పార్టీ నాయకత్వం చెప్పాల్సి ఉంది. మరోవైపు ఏంటంటే ఎన్నికల ప్రచారంలో 2 దఫాలుగా ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి జితేందర్ రెడ్డి పార్టీ మారడమని మహబూబ్ నగర్ ఎన్నికల పైన లోక్సభ పైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో బీజేపీ నాయకులు కూడా కొంత ఆచయితూచి స్పందించి ఆయన ఒప్పించి మెప్పించే ప్రయత్నాలు చేస్తుండగా స్పష్టమవుతా ఉన్నారు వారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లే నెక్స్ట్ మనం నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సేనంపూడి సైదిరెడ్డిని అయితే బీజేపీ పేరు సెకండ్ లిస్ట్లో ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సైదిరెడ్డి పేరును ప్రకటించడంపై బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నా కానీ ఎటువంటి అన్యాయం జరగదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పరిశీలించాలి, అయితే పునఃపరిశీలించాలి బీజేపీ అధిష్టానం అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. దశరథ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల 2వ జాబితాలో సైదిరెడ్డి పేరును ప్రకటించడంతో ఈ నేపథ్యంలో ఉన్న ఉత్కంఠ బీజేపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని కేవలం ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరిన వారిని టికెట్ ఇవ్వడం ఏందని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సైదిరెడ్డి 2019లో హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఉత్తమ్ పద్మావతి పైన గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి టికెట్ ఆశించిన సైదిరెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం ఏమాత్రం స్పందించకపోవడంతో వెంటనే దీనిపైన స్పందించి ఢిల్లీ పెద్దలతో చర్చించి బీజేపీ పెద్దలతో పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో
ఆ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా బీజేపీ సైదిరెడ్డి పేరును ప్రకటించింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ 2 పార్లమెంటు స్థానాలకు 2 అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరలేపిందని చెప్పుకోవచ్చు వరుణ్. ఆ, మనం చూసుకున్నట్లయితే దాదాపు 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న వీళ్ళకి కూడా అన్యాయం జరగదనేది వీళ్ళైతే నమ్ముతున్నారు. మళ్ళీ అధిష్టానం ఒకసారి పునఃపరిశీలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా దశరథ? ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికే అధిష్టానం మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీనియర్లు ఉన్న నాయకులకు ఏదో ఒకటి భుజగించి పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత వారికి నామినేట్ పదవులా లేకపోతే ఇతర పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని దానిపైన సీనియర్ నాయకులను భుజగించే ప్రయత్నం అయితే చేస్తుంది వరుణ్. రైట్ థ్యాంక్ యూ దశరథ ఫర్ ద ప్రెస్. నెక్స్ట్ మనము భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే పాల్వంచపట్నంలో కనుమరుగవుతున్న చెరువులు అంటున్న మనకు తెలుస్తుంది. దాదాపు కబ్జాలకు గురవుతున్న పాల్వంచపట్నంలో చింతల చెరువు భూములు కూడా పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. దీన్ని చూస్తూ కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకుల అధికారుల బలంతో చెలరైపోతున్నారు కబ్జాదారులు అనేది మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నడిఒడ్డులో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాలకు గురవుతూ ఈ యొక్క కబ్జా కోరల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చింతల చెరువు 96 ఎకరాలు ఉంది, రాతి చెరువు 33 ఎకరాలు, మేడుకుంట చెరువు 2.5 ఎకరాలు. ఇవే కాకుండా ఇంకా రూరల్లో కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిని కూడా కబ్జా కోరల్లో గూరిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి చెరువులు కబ్జాలకు గురవుతూ పరిశ్రమలకు నిలయమైనటువంటి ఈ యొక్క పాల్వంచ పట్టణంలో కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క చెరువులు కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తికి అధికారులపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చెరువులు ఆ కబ్జాలకు గురవుతున్నప్పటికీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం వలన ఈ యొక్క ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అలాగే ఈ యొక్క కోట్ల రూపాయల విలువైనటువంటి చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క పేదవాడు గుడిసె వేసుకుంటే డేగల్లా వాలిపోయేటటువంటి ఆయా శాఖల అధికారులు ఈ యొక్క కబ్జాలకు గురవుతూ పట్టాపాస్ పుస్తకాలు కూడా తెచ్చుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ ఈ యొక్క భూములను స్వాధీనం చేసుకోవడంలో సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు అంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క భూములను కబ్జా చేస్తున్నప్పటికీ కూడా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే దాని మీద పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. వారిచ్చేటువంటి ఈ యొక్క ధన బలం కావచ్చు, లేకపోతే ఆ అధికార బలం కావచ్చు, అది ఆ యొక్క ప్రజాప్రతినిధుల అండదండలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పలు కోణాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యానికి చెరువులు కుచించుకుపోయి చిన్న చిన్న నీటి కుంటల్లాగా కనుమరుగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క చెరువుల భూములు ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చెరువులను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. రైట్. అంటే అధికారులు కూడా చూస్తూ చూడనట్లు ఎందుకు ఊరుకుంటున్నారు? అక్కడ వాళ్ళకి ఏమైనా ముడుపులు అందినాయా అనుకోవచ్చా శ్రీనివాస్? అలాగేమన్నా ప్రజల నుంచి అయితే గత 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క చెరువులు ఆక్రమణ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆనాటి అధికార బలం కావచ్చు, ఆనాటి అధికారుల అనాలోచిత విధానాలు కావచ్చు, ఆనాటి ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారుల ముడుపులు ముట్టాయా అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అధికారులు 3 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా ఇక్కడ పనిచేసినటువంటి సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యము, ఆ యొక్క అధికారులు ఏమైనా ఆ యొక్క కబ్జాదారులకు ఆ ధన ప్రవాహానికి లొంగారా అనేది కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లిప్తత వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం ప్రశ్నిస్తే
ఈ యొక్క పలు అనుమానాలకు తావిస్తోంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొంగులేటి, భట్టి, అదేవిధంగా తుమ్మల ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఖమ్మం జిల్లా మొత్తం మీద కూడా అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. దాదాపు భద్రాద్రి రాములూరి సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి తీసుకువెళ్ళైతే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. 100 కోట్లతో లింక్ కెనాల్ నిర్మాణానికి శంకుస్థాపన, అదేవిధంగా ఆగస్టు 15 నాటికి వైరాకు గోదావరి నీళ్లు చేలక చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు ఆదేశించారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ముగ్గురు మంత్రులు ఉండబట్టే కూడా ఖమ్మం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటుంది అనుకోవచ్చా? ఎస్ వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రజలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నమ్మకంతో గెలిపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 దఫలుగా కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో, ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి ముగ్గురు క్యాబినెట్ ప్రాతినిధ్యం ఖమ్మం జిల్లాకు, ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే దిశగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కృషి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎన్నికల ముందు, ఆ తర్వాత కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఖమ్మం జిల్లాని సీతారామ ప్రాజెక్ట్ ని సత్వరమే పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటతో పాటు మధిర నియోజకవర్గంలో అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నటువంటి నీటి సమస్య, సాగునీటి సమస్యని వాటిని దహర్తు తీర్చేందుకు కోసం కూడా తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చిన హామీలో భాగంగా రేవంత్ రెడ్డి సహకారంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ముఖ్యమైనటువంటి ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క వీళ్ళందరి యొక్క ఆలోచన చైతన్యంతో ఖమ్మం జిల్లాలో ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తూ వైరా నియోజకవర్గం ఏన్పూరు మండలం తిమ్మారావుపేట గ్రామం నుండి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక కెనాల్ ని త్వరలో ప్రారంభించేందుకోసం కూడా నిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమైన శ్రేణులు సహకార నేతృత్వంలో ఖమ్మం వైరా నియోజకవర్గానికి చెందినటువంటి రామ్ నాయక్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముగ్గురు మంత్రులు కూడా శంకుస్థాపన చేశారు. ఆ కెనాల్ ప్రారంభం ద్వారా ఖమ్మం జిల్లాకు ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 10 లక్షల ఎకరాల భూమిని సాగునీటి అందిస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆలోచనతో పాటు గతంలో సీఎం కేసీఆర్, గతంలో ఉన్నటువంటి సీఎం ఉన్నారో ఆ కేసీఆర్ ఆలోచన కూడా ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు ఏదైతే నమ్మకంతో విశ్వసనీయంగా గెలిచినటువంటి ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు భట్టి విక్రమార్క ప్రధానంగా చొరవ చేసి వైరా నుండి మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటిని సరఫరా చేసేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఆ రకమైన పనులతో పాటు 100 కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చి ఆ ప్రజానికానికి కూడా సాగునీటి అందించేందుకు కోసం కృషి చేస్తా ఉన్నారు. అంటే దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని భూముల్లో ప్రధానమైనటువంటిది సాగునీటి తీరు ఎద్దడిగా ఉంది. గోదావరి నదిలో వస్తున్నటువంటి వాటర్ ని పాలేరులో కలిపి పాలేరులో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు వైరాలో కొన్ని ప్రాంతాలని కొంత మేరకు ఆదుకోవడానికి, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాదాపు ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల భూమి పండుతుంది అని చెప్పేసి అనేది ఏదైతే నమ్మకంతో సీతారాం ప్రాజెక్టు ప్రారంభించారో దాని లక్ష్యాన్ని మేము నెరవేరుస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వీళ్ళందరి యొక్క నేతృత్వం, వీళ్ళందరి యొక్క ఆలోచన మరో విధంగా మార్పు తీసుకొని కొత్తగా మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి సాగునీటి సమస్య రాకూడదని తీసుకున్న నిర్ణయం ద్వారా అదనంగా 1,20,000 ఎకరాల భూమి పండుదని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తాను. అదే నేపథ్యంలో అటు లక్నవరం, వైరా నియోజకవర్గంలో వైరా రిజర్వాయర్, మరోవైపు ఉన్నటువంటి వాగులు అన్ని కూడా నింపేసి రానున్న రోజుల్లో ప్రజానికానికి ఎటువంటి నీటి కష్టాలు లేకుండా చేయాలని చెప్పి చూసిన నిర్ణయం ఏదైతుందో ఈ నిర్ణయాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. కాంగ్రెస్ తన యొక్క మార్పును ప్రదర్శించడం కోసం చేస్తున్న కృషిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇది ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవ వేడుకల నాటికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసి ప్రధానంగా ఈ కాలువ షార్ట్ టర్మ్ లో కూడా పూర్తి చేసి జిల్లా ప్రజానికానికి నెక్స్ట్ వర్షాకాలం నాటికి సాగునీటి అందించాలని చెప్పేసి కృషి చేస్తా ఉన్నారు. దీన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానిక ప్రశంసిస్తుందో పాటు ఖమ్మం జిల్లా యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణ ఇప్పటి పడతా ఉన్నారు.
రైట్. ఉపేంద్ర, మీరు అన్నట్లుగా ఆగస్టు 15 నాటికి వైరాకు గోదావరి నీళ్ళు వచ్చే ప్రక్రియ ఏదైతే వాళ్ళు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా దాదాపు కొన్ని నెలలు మాత్రమే ఉంది. అందులో ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా ఈ వైరా నీళ్ళు అందేలాగా చూడాలంటున్నారు. సో ఇది సాధ్యమవుతుందా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఎస్ వరుణ్, డిప్యూటీ సీఎం గా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కృషి అద్భుతమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిస్టర్ గా ఉండి దీన్ని వేగంగా దీని యొక్క పనులు కూడా ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆ రకమైన కాంట్రాక్టర్స్ ని టెండర్స్ ని ప్రకటించేసి కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇది తీసుకున్న చొరవ ఫలితంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి జిల్లా ప్రజలు అంటే కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఆ యొక్క ఏదైతే ఖమ్మం జిల్లా ఎన్నికల కోడ్ రాబోతా ఉందో దేశవ్యాప్తంగా, ఆ ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఉన్నటువంటి ప్రజానికాన్ని అదే ఖమ్మం పెట్టుకున్న ఆశల్ని మరింత నమ్మకాన్ని ఏదైతే ఉందో నమ్మకాన్ని నిలబెట్టేందుకోసం కూడా చేస్తున్న కృషి, దాని ఫలితంగానే ఈ రోజు షార్ట్ టర్మ్ లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. గత ప్రభుత్వ పాలకుల వర్గాలు కూడా ఎవరు కూడా ఒక కెనాల్ ని నిర్మించేందుకు సంవత్సరాలు పట్టేటువంటి నేపథ్యంలో కేవలం 4 నెలల వ్యవధిలోనే ఈ యొక్క పూర్తి స్థాయి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ప్రజల కళల సాకారం చేయాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బట్టి చేస్తున్న కృషి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా నమ్మకంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో దీని ఫలితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ని మరింత బలం చేసడంతో పాటు ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల, మంత్రుల పట్ల కూడా విశ్వాసనీయత పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ చూసుకుందాం. ఆదిలాబాద్కి వెళ్తే ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిపై ఉత్కంఠ విడిందని కూడా చెప్పవచ్చు. ఎట్టకేలకు ఎప్పుడైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నాగేష్ పేరుని అయితే బీజేపీ ప్రభుత్వం ఖరారు చేసింది. సెకండ్ లిస్టులో అయితే తీవ్ర నిరాశలు ఎంపీ సోయం నాగేశ్వర బాపురావు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే వీడిపోయింది. అంటే ఇక్కడ ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎవరు అనేటటువంటి ఒక ఉత్కంఠకైతే నిన్నటితో తెరపడింది. దాదాపుగా ఈ స్థానం కోసం బీజేపీలో ఎన్నడూ లేని విధంగా 45 మంది, అంటే ఒక హాఫ్ సెంచరీకి చేరువైనట్టుగా మనం భావించవచ్చు. అంతమంది కూడా ఇక్కడ టికెట్ కోసం అయితే అప్లై చేసుకున్నారు. చివరికి రీసెంట్ గా పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ బోధకు చెందినటువంటి ఒక గుడం నగేష్ కి ఆ టికెట్ దక్కడం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది శ్రేణుల్లో అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు ఉన్నారు. దాదాపుగా ఆదిలాబాద్ తో రాజకీయాలతో అనేక సంబంధం ఉన్నటువంటి ఒక నాయకులు, ఉదాహరణకి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ టికెట్ కోసమైతే పార్టీలో చేరినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే బైసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, ఇలా అనేక మంది కూడా టికెట్ పై ఆశతోనే పార్టీలో చేరడం అయితే జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా పార్టీలో టికెట్ కోసం అయితే చేరినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఎంతమంది చేరినప్పటికీ కూడా దాదాపుగా ఎప్పటి నుంచో ఇక్కడ టికెట్ అనేటటువంటిది 2-3 మధ్యనే ఉండేటటువంటి ఒక విధంగా ప్రచారం అయితే జరిగింది. కానీ అంటే అనూహ్యంగా, అంటే దాదాపుగా చేరిన వెంటనే పార్టీ టికెట్ గుడం నగేష్ కైవసం చేసుకొని పోవడం అనేటటువంటిది కొంతమంది నేతలకు మాత్రం రుచించడం లేదు, జీర్ణించడం లేదు. వాళ్ళు ఆది నుంచి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఢిల్లీ కూడా వెళ్ళి వాళ్ళు ఢిల్లీ హైకమాండ్ తో కూడా తమ బాధను చెప్పుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా పర్లేదు, కానీ గుడం నగేష్ కు మాత్రం టికెట్ ఇవ్వవద్దు అనేటటువంటి ఒక ఆరోపణ అయితే అక్కడ వాళ్ళు హైకమాండ్ వద్ద లేవనెత్తినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ ఎంత చెప్పినప్పుడు కూడా చివరికి హైకమాండ్ గుడం నగేష్ నే అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక నేతలైతే తీవ్ర నిరాశ నిస్పృహల్లో అయితే ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ కొంతమంది నేతలు అసంతృప్తితో రగిలిపోతుంటే, మరికొంతమంది మాత్రం ఇక పార్టీలో ఉండి లాభం లేదు, ఎందుకంటే వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పినాడు కూడా పార్టీ పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసి యోచనలో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే రమేష్ రాథోడ్ అయితే అనుచర వర్గం, అంటే నాయకులకి అలాంటి ఆలోచన లేకపోయినా
వారి కింది అంటే వారినే నమ్ముకుని ఎన్నాళ్ళుగానో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ద్వితీయ శ్రేణి నేతలైతే అంటే తమ నమ్ముకున్న నాయకుడు తమ నేత గనక ఎంపీగా గెలిస్తే తమ బతుకులు కూడా బాగుపడతాయి, మారుతాయి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆశతో కింది క్యాడర్ అయితే ఆ నాయకుడి వద్ద పనిచేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నాయకుడికి టికెట్ దక్కకపోవడంతో ఆ కింది క్యాడర్ అయితే నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. అభిమాన గణమంతా కూడా ఖచ్చితంగా ఆ పార్టీ మారాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని నేతలతో పంచుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నిన్న ఎప్పుడైతే ఈ ప్రకటన వెలువడ్డ వెంటనే రాథోడ్ రమేష్ కరీంనగర్ లో ఆ సమయానికి ఆయన కరీంనగర్ లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విషయం అంటే ఇక్కడ అభ్యర్థి ఎంపీ నగేష్ అనే విషయం బయటపడ్డ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కు వెళ్ళినట్టుగా మన సమాచారం అవుతోంది. ఇక్కడ నుంచి కొంతమంది ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ కు చేరుకొని ఆయనతో భేటీ అయి ఈ యొక్క నిర్ణయంపై ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క దాదాపుగా టికెట్ పై ఆశలు పెట్టుకున్న 45 మంది నేతలైతే అందులో కొందరు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం అంటే ప్రధానంగా ఒక 4-5 నేతలు మాత్రం ఈయన అభ్యర్థిత్వాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటి వ్యతిరేకతను మూట కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి యొక్క బీజేపీ అభ్యర్థి మరి ఎలా ముందుకు సాగుతారు, మరి మున్ముందు అందరితో కలుపుకొని పోతారా, తిరిగి వాళ్ళంతా కలిసి పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారా, లేదంటే పార్టీని వీడి మరి పార్టీకి కొంతమేర నష్టాన్ని కలిగించేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందా అనేటటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ కనుక అదే జరిగింది, ఒకవేళ ఏవైతే ప్రధానమైనటువంటి ఒక నేతలు ఉన్నారో ఈ పార్టీ టికెట్ కోసం ఆశ పెట్టుకున్నటువంటి నేతలు ప్రధాన నేతలు ఉన్నారో వాళ్ళు కనుక పార్టీని విడిచి ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా వేరే పార్టీలోకి వెళ్ళడం కనుక జరిగితే వారు మాత్రమే వెళ్ళరు, వారి వెంట ఉన్నటువంటి ఒక అభిమానులు, ఆ తర్వాత కొంతమంది ముఖ్య అనుచరులు, అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా వారి బాటలోనే పయనించేటటువంటి ఒక అవకాశం అయితే సుస్పష్టంగా కనబడుతుంది. ఇదే కనుక జరిగితే పార్టీకి కొంతమేర నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇది మాత్రం దీన్నైతే ఇక్కడ ఎందుకంటే ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సీట్లలో 4 సీట్లు గెలిచింది కాబట్టి ఎమ్మెల్యేలు అయితే తమ అభ్యర్థిని గెలిపించుకుంటామనే ధీమాతో అయితే ఉన్నారు. కానీ ఎందుకంటే ఎంపీ అనేటటువంటిది ఏదైతే ఉందో పార్టీ పరంగా ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాయకుడి ఆ తర్వాత లక్ష్యం అంటే నాయకుడికి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా అంటే ఓవరాల్ గా చూస్తే కనుక పార్టీ గుర్తుపైనే నేత గెలిచేటటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే అది బీజేపీకి కొంత మేర అనుకూలించే అంశంగా, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ పరిధిలో 4 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఈ యొక్క 2 అంశాలు ఆ పార్టీకి ప్లస్ గా మారేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే ఎంపిక చేసినటువంటి ఒక గూడెం నగేష్ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, ఆయన కూడా రాజకీయ అనుభవం చాలా ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీఆర్ఎస్ కు వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో కూడా ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి ఒక 2019 ఎన్నికల్లో స్వయం బాపురావు చేతిలోనే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. అయితే ఓవరాల్ చూస్తే అతను కూడా ఆశామాషి వ్యక్తం కాదు, అతను కూడా రాజకీయ అనుభవంతో పాటు మరి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పట్టు, తర్వాత అంచరగనం, ఆ తర్వాత మిగతా అభిమానులు కూడా పార్టీకి సంబంధించి ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఒకవేళ పోటీలో ఎవరున్నప్పుడు కూడా పోటీ మాత్రం రసవత్తరంగా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. వరుసగా ఎవరు కూడా ఇక్కడ గత అంటే 1994 నుంచి చూస్తున్నప్పుడైతే వరుసగా 2 సార్లు ఏ పార్టీ గెలిచిన సందర్భం అయితే కనబడదు. కాబట్టి మరి ఇక్కడ గతంలో బీజేపీ ఇక్కడి స్థానాన్ని గెలిచింది కాబట్టి మరి తిరిగి అది రిపీట్ అవుతుందా, లేదా ఆ ఉత్సాహంతో అధికారంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంతో కనబడుతోంది. అలాగే ఆ ఉత్సాహంతో ఏదైతే సెంటిమెంట్ అంటే రిపీట్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని గెలిచి తన సత్తా చాటుతుందనేటటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఒక ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు, ఆ తర్వాత పోటీ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజల్లోనూ కూడా ఒక ఆలోచన అయితే రేకిస్తుంది, ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. ఎవరు ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అనేటటువంటిది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ ఒక గట్టి అభ్యర్థి ఉన్నట్టయితే
అంటే ఇప్పుడు గౌడెం నగేష్ కి ధీటుగా పోటీని ఎదుర్కొనేటటువంటి ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక గట్టి అభ్యర్థి, బలమైనటువంటి ఒక అభ్యర్థి, అనేక సామాజిక అంశాలతో పాటు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పోటీ ద్వితీయ అంటే రెండు అంటే విముఖంగా మారేటటువంటి ఒక అవకాశం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కనబడుతోంది. సో అది జరిగితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పోటీ అంటే ఇద్దరికి, ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి ఇద్దరు కూడా ఇక్కడ గెలుపుకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెండు పార్టీలకు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది, నేతలు ఉన్నారు, ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గం ఒక ఆసక్తికర రాజకీయ పరిస్థితిని కనిపించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. వరుణ్, రైట్. అయితే అంటే వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సోయం బాపురావు యొక్క నేతలందరూ కూడా తెలుస్తుంది. అయితే మూకుముడిగా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది? అంటే రాజీనామా చేస్తున్నారు అంటే బీజేపీ అధిష్టానం వీళ్ళు బుజ్జగించే ప్రయత్నంలో ఉందా? ఎందుకంటే ఆదిలాబాద్లో ఎక్కువగా కాంగ్రెస్ గాలి వీస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుందా? కాంగ్రెస్ నేతలు ఏమన్నా వీళ్ళని కలిసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తా ఉందా సత్యనారాయణ? అయితే ప్రత్యేకంగా నేతలు బహిర్గతం కాకపోయినప్పటికీ కూడా అంటే తాము పార్టీ వీడుతున్నట్టు లేదంటే హైకమాండ్ వాళ్ళని బుజ్జగిస్తున్నట్టు బయటికి నేతలు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఒక రకమైన ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నేతలు లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి ఒక అభిమానులు లేదంటే వారికి అత్యంత సన్నిహితుల దగ్గర ఉన్నటువంటి ఒక వారి మాటల్ని బట్టి వారి యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతుంటాయి. అదే విధంగా బయట ప్రచారం కూడా జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క టికెట్ పై అయితే వీళ్ళు పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి మరి ఆశలు అడియాసలు అయ్యాయి. ఎందుకంటే గతంలో స్వయం బాపురావు కూడా సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు కూడా గతంలో తనకు టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటారనేటువంటి ఒక సందర్భంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నాయకులతో ఇక తన క్యాడర్ తో కూడా తాను పోటీలో ఉంటాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను అనేటటువంటి ఒక కూడా నాయకుడి నుంచి వెలువడినట్టుగా నేతలు చెప్తున్నారు. అదేవిధంగా క్యాడర్ కూడా అదే కోరుకుంది. తమ నేత ఖచ్చితంగా పోటీలో ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని క్యాడర్ కూడా ఆశించింది. సో దాన్ని బట్టి అదే ఉద్దేశంగా ఖచ్చితంగా ఈ ఎవరైతే టికెట్ కోసం పోరాడినటువంటి ఒక రాథోడ్ రమేష్ లేదంటే రాథోడ్ జనార్దన్ అలాగే సోయం బాపురావు తర్వాత ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టికెట్ రాకపోవడంతో ఒక రకమైనటువంటి ఒక ఆందోళనలో అలాగే నిరాశలో ఉన్నారు. రేపు వారు పార్టీ మారినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏ పార్టీకి అయినా, ఎందుకంటే రాజకీయాల్లో ఈ పార్టీలు మారడం, కండువాలు మార్చేయడం అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటి ఒక పద్ధతి కాబట్టి ఎవరైనా పార్టీలు మారచ్చు, ఎక్కడికైనా పోవచ్చు రాజకీయ నాయకులకు అలాంటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పొద్దున వాళ్ళ కనుక టికెట్ రాకపోయినట్టయితే లేదంటే వేరే పార్టీ నుంచి ఆఫర్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళైతే పార్టీ మారే అవకాశం అయితే కనపడుతుంది. ఇదే విధంగా ప్రచారం అయితే నియోజకవర్గంలో అంతటా కూడా ఇది బలంగా సాగుతోంది. వాళ్ళు సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడప రెండో టీడీపీ జాబితాను అయితే జనసేన కూటమి బీజేపీతో అయితే విడుదల చేసింది. దాదాపు కడప జిల్లాకు సంబంధించిన 2 స్థానాలకైతే అభ్యర్థులను ప్రకటించింది. ఇక పొద్దుటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అయితే పేరును ఖరారు చేసింది. ఇక పొద్దుటూరు టికెట్ను ఉక్కు ప్రవీణ్ ఆశించారు, కానీ ఆశించినట్లుగా అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ మనం కమలాపురం నుంచి పుట్ట చైతన్య పేరునైతే చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, రెండో పేర్లు జాబితా విడుదల చేసిన తర్వాత ఇంత స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? వరుణ్, కడప జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే రెండో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించారో ఈ నేపథ్యంలో కమలాపురం కావచ్చు, అటు పొద్దుటూరు నియోజకవర్గంలో కావచ్చు ఇద్దరు అభ్యర్థులు కూడా వరదరాజు రెడ్డి అయితే పూర్తిగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ కూడా అంటూ వ్యవహరించే వ్యక్తి ఆయన కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉక్కు ప్రవీణ్ పూర్తిగా ఈ 4.5 సంవత్సరం కాలంలో కూడా జైలుకు వెళ్లారు, కేసులు పెట్టించుకున్నారు, ఉద్యమాలు చేశారు, తనకు సీటును ఇస్తామని చెప్పేసి ఎవరైతే యువనేత ఉంటే హామీ ఇచ్చారని చెప్పేసి పలు బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం పూర్తిగా పార్టీని అందుకొని ఆయన పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాదని చెప్పేసి సీనియర్ నేత వరదరాజు రెడ్డికి ఇక్కడ నుండి ప్రాధాన్యత వహిస్తూ ఆయనకు సీటును చంద్రబాబు డిక్లేర్ చేయడం పట్ల స్థానికంగా పూర్తిగా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఏర్పడింది. మరో నియోజకవర్గం కమలాపురంలో ఇదే తంతు కొనసాగుతా ఉంది. కమలాపురం నియోజకవర్గంలో కూడా పుత్తా నరసింహారెడ్డి బరిలో ఉంటారని చెప్పేసి స్థానిక నాయకులందరూ కూడా భావించారు. అయితే ఆయనను కాదని చెప్పేసి అధిష్టానం వారి కొడుకు చైతన్య పేరును అయితే ఖరారు చేసి
ఆ రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. టోటల్ గా చూసినట్లయితే రెండు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. వరదరాజుల రెడ్డి కంటే కూడా సీనియర్ నేతలు లింగారెడ్డి కావచ్చు, వీరశివారెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఉక్కు ప్రవీణ్ కు సీటు కావాలని చెప్పేసి ఆశపడినటువంటి తరుణంలో ఇవాళ కొత్త అభ్యర్థి వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈయన పేరును ప్రతిపాదన చేయడం పట్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నారని చెప్పేసి స్థానిక కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే టీడీపీ 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 సీట్లను జనసేనకు 2, టీడీపీకి 2, జనసేనతో పాటు బీజేపీకి 2 స్థానాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా స్థానిక నాయకులు భావిస్తా ఉన్నారు. బీజేపీకి ఎటువంటి పట్టు లేదు, జనసేనకు ఎటువంటి పట్టు లేదు. అటువంటిప్పుడు జిల్లాలో 4 స్థానాలు కూడా మనము చేజార్చుకోవడం తప్పు కదా అని చెప్పేసి వారు భావిస్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు అయితే పూర్తి ఆక్రోశంతో ఉన్నారు. ఇప్పటికే కడప నగరంలో మాధవిరెడ్డికి సీటు ప్రకటించడం పట్ల స్థానిక సీనియర్ నాయకులందరూ కూడా ఆందోళన బాట చేపట్టారు, రోడ్లపైకి వచ్చారు. ఆమె మొన్న పార్టీలోకి వచ్చింది. సీనియర్లందరినీ కూడా మీరు ఎవరు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. ఇటువంటి నాయకులను టీడీపీ సీఎం సొంత జిల్లాలో మరి ప్రతిపక్షంలో ఇన్ని రోజులు మేము ఉండి పోరాటం చేస్తే కొత్త అభ్యర్థులను మీరు సీట్లు కేటాయిస్తారా? మా ఉద్యమాలు మేము ఇన్ని రోజులు పార్టీని నమ్ముకొని మాకు ఏం న్యాయం చేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇదే తంతు కొనసాగిస్తే జిల్లాలో మొత్తం అందరం కూడా పార్టీకి రాజీనామాలు చేస్తాము, తిరిగి తాము రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రస్తుతం మీరు సీట్లు కేటాయించినటువంటి అభ్యర్థుల పేర్లు ఏ విధంగా దీనికి సమంజసం అని చెప్పేసి వారు హెచ్చరిస్తా ఉన్నారు. మరోపక్క 2 బద్వేల్ నియోజకవర్గం కావచ్చు, రైల్వే కోటూరు నియోజకవర్గం కావచ్చు, ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి సీట్లు. బద్వేల్ అయితే ఎస్సీల కంచుకోటగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుండి కూడా బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపుతా ఉంది. ఇప్పటికే దాదాపుగా పేరు కూడా ఖరారైనట్లు కూడా భావిస్తా ఉన్నారు. పనతల సురేష్ ను ఇక్కడ నుండి బరిలో దింపేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తా ఉంది. మరో నియోజకవర్గం రైల్వే కోటూరు అయితే జనసేన తమకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ అడుగుతా ఉంది. అక్కడ నుండి జనసేన కూడా పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉంది. రాజంపేట నియోజకవర్గం కూడా జనసేన ఆశిస్తా ఉంది. ఈ 2 స్థానాలు తమ కేటాయని చెప్పేసి ఆ జనసేన అడుగుతున్నప్పటికీ మరో నియోజకవర్గం జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని రంగంలో దింపాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉంది. వీరందరూ కూడా రంగంలోకి దిగితే దాదాపుగా జిల్లాలో పోటీ అయితే చాలా స్వల్పంగా ఉంటుంది. వైసీపీ కంచుకోటలో మళ్ళీ కూడా వైసీపీ హవానే కొనసాగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పొద్దుటూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఆ జమ్మలమడుగు, బద్వేలు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ చాలా స్టాండర్డ్ గా ఇక్కడ ఏర్పాటైనటువంటి పరిస్థితి. కార్యకర్తల్లో మంచి జోష్ ఉంది. వీరు ఈసారి మళ్ళీ తమ అభ్యర్థిని గెలిపించుకుంటాము. స్థానికంగా టీడీపీ తరఫున పోటీ చేసిన నాయకులకు సీట్లు కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతా ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేను మేము మళ్ళీ గెలిపించుకునేందుకు మాకు రూట్ మ్యాప్ క్లియర్ అయిందని చెప్పేసి కూడా వారు భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అధిష్టానాలు కూడా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యపు వైఖరిగా ఏ విధంగా సీట్లు కేటాయించాయని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిణామాలు కడప జిల్లాలో ఏర్పడ్డాయి. వరుణ్, ప్రవీణ్ పరిస్థితి ఏంటిది మరి? నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏం చేస్తాడు ప్రవీణ్? అంటే పార్టీ సమన్వయంతో కలిసి ఇటు వరదరాజుల రెడ్డితో కలిసి నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా, లేదంటే మరి పార్టీ మారే ఆలోచనలో ఉంటారా, లేదంటే సైలెంట్గా ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమన్నా? ఆయన స్పందన అసలు ఏ విధంగా ఉంది? దాదాపు ఉక్కు ప్రవీణ్ కి సంబంధించి కుటుంబ నేపథ్యం కూడా పూర్తిగా వారి బాబాయ్ ఎవరైతే ఉన్నారో వీరశివారెడ్డి కమలాపురం నియోజకవర్గం నుండి 4 సార్లుగా శాసనసభ్యుడిగా గెలుపొందాడు. ఆయన రాజకీయాల్లో తలపండిన చాణక్యుడిగా వ్యవహరిస్తా ఉంటారు. ఆయన ఈసారి తమ అన్న కుమారుడికి ఇక్కడ నుండి సీటు కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి నేను కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తాను, కమలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలుపుకు తను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉక్కు ప్రవీణ్ ప్రోద్బలంతో పార్టీలోకి వచ్చిన వీరశివారెడ్డి వీరందరినీ కూడా కాదని చెప్పి పక్కన పెట్టి వరదరాజుల రెడ్డికి సీటు కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం అవుతా ఉంది. ఇటు కమలాపురం నియోజకవర్గం కావచ్చు, అటు పొద్దుటూరు నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా వీరి ఇంపాక్ట్ చాలా పడుతుంది. వీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకుంటే మరి ఏదైనా పార్టీ తరఫున ఆ పార్టీలో చేరి పోటీకి దిగుతారా అని చెప్పేసి స్థానిక కార్యకర్తలు అయితే ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతా ఉంది. వీరిద్దరు 2 నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి రంగంలోకి దిగితే 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా చూసినట్లయితే టీడీపీకి పూర్తిగా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనబడతా ఉంది అరుణ్. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
కమలాపురం శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా పొద్దుటూరు నియోజకవర్గంలో సంసారం కొనసాగించేవారు. అక్కడి నుండి తన రాజకీయ వ్యూహాలకు కావచ్చు, తన రాజకీయ పనులకు కావచ్చు, అక్కడ నుండి పదును పట్టి కొనసాగించేటువంటి తత్వం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫైనాన్షియర్లు కూడా ఈయనకు అందుబాటులో ఉండేటోళ్ళు. దానికి అనుగుణంగానే ఇతని పనులు కూడా వారికి చేసేటువంటి తత్వంగా కొనసాగేవాడు. మంచి సౌమ్యుడిగా పేరు పొందాడు. అటు కమలాపురం కావచ్చు, ఇటు పొద్దుటూరు కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి మంచి పట్టు ఉంది. ఇప్పుడు దాదాపు వీరు పక్కకు వచ్చి పోటీ చేస్తే మాత్రం టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సార్ ఫర్ ది అప్డేట్స్. అయితే చూసుకున్నట్లు నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. నిజామాబాద్ దాదాపు కూడా దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. పగతి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏప్రిల్ చివరి మే నెలలో ఇంకా ఎక్కువగా ఉంటాయని అయితే అక్కడ స్థానికులు 50 డిగ్రీల వరకు దాటిద్ది అని అయితే అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం కూడా ఇటు బాణుడు బగబాగకు నిజామాబాద్ జిల్లా ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా మెండోరాలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39.7% మెండోరాలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 39 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడే ఈ నెలలో ఇలా ఉంటే వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరో 40 డిగ్రీలకు కూడా చేరే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బాణుడు బగబగ ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితి మాత్రం స్పష్టంగా చూడొచ్చు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలోని మెయిన్ సెంటర్ వద్ద కూడా ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్ వద్ద ఉన్నాం. కలెక్టర్ గ్రౌండ్ వద్ద చూసుకున్నట్లయితే ఇది ఎండల వేడిమి కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా బయటకు రాని పరిస్థితి మొత్తం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. అయితే అది ఎండలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి ఇటు నిజామాబాద్ జిల్లా వాసులను అడిగి మరి తెలుసుకొని చెప్పండి, ఎండలు ఎలా కొడుతున్నాయి, ఎలా ఉంది ఇబ్బంది అసలు? ఈసారి ఇందూరు నగరంలో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉన్నది. ఈరోజు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ రోడ్లపైన జనాలు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. 12:30, 1 తర్వాత రోడ్లపైన చూస్తే కర్ఫ్యూ వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడే. ఎందుకంటే ఈ మార్చిలోనే ఏప్రిల్ మే ఉన్నాయి, ఇంకా 2 నెలలు ఉన్నాయి. కాబట్టి వేడిని తట్టుకునాలని అనుకుంటే ప్రజలు అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, ఏమి పని లేనప్పుడు ఇంట్లోనే ఉండండి. అదేవిధంగా ఓఆర్ఎస్ను వాటర్లో తీసుకొని మీ దగ్గర ఎప్పుడు బాటిల్ బయటకు వెళ్ళినా కానీ ఎంబడ పెట్టుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా మన ప్రకృతి అందించిన పానీయాలను ఏదైనా కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా చెరుకు రసం, దాంట్లో నిమ్మరసం, ఇవన్నీ ఏదైతే ప్రకృతి అందించిన పానీయాలనే తీసుకోండి. ఏదైతే ఈ వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాలను తీసుకుంటారు కదా, దాంట్లో ఏదైతే బయట సంబంధించిన ఏదైతే థమ్స్అప్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడకండి. ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మన ప్రకృతి అందించిన శీత పానీయాలని తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా ఈ వేడి వడదెబ్బ తగిలితే దీంతో మోషన్స్ కానివ్వండి, వాంతులు విరోచనాలు అవుతుంటాయి. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినంత మటుకు ఈ వేడిని తట్టుకొని మీరు కాపాడుకునే దిశగా మీరు అందరూ ఈ పానీయాలను తీసుకుంటూ అదేవిధంగా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి అని చెప్పి ప్రజలకు కోరుతున్నాం. ఒకటే చెప్తున్నారు, మార్చి నెలలో విపరీతంగా ఎండలు కొడుతుందని చెప్పి తాము కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ తాము ఇదే చల్లటి నీళ్ళు కూడా తాగుతున్నవి, శీతల పానీయాలు కాకుండా ఇటు ప్రకృతి ఇతర పానీయాలు కూడా తాగుతారని చెప్తున్నారు. ఇక్కడ మనకు సంబంధించి ఒక చెరువు వ్యాపారి ఉన్నాడు, వీరు అడిగి మరుచుకున్నాం. చెప్పండి, ఎండలు ఎలా కొడుతున్నాయి, ఎలా ఉంది ఇబ్బంది మీకు? ఎండలు చాలా బాగున్నాయి సార్. ఇప్పటికైతే పబ్లిక్ అనేది రోడ్డు మీద కనిపిస్తలేదు, ఏదో ఉడతపుడితిగా కొద్ది ఎంత నడుస్తున్నది. ఈ ఎండలు కూడా చాలా విపరీతంగా కొడుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో ముసలోళ్ళు ఇలా అంతా పిల్లలకి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి ఎండలలో. ఇప్పుడే ఇంత ఎండలు ముడుతున్నాయి, ఇంకా 2 months ఉంది. 2 monthsలో ఇంకెంత ఎండలు కొడతాయి ఇంకా తెలుస్తలేదు. దానికి మన ప్రజలు, నిజామాబాద్ ప్రజలు మాత్రం జాగ్రత్త ఉండాలి, ఎటు పోవాల్సింది జాగ్రత్త తీసుకొని ఉన్నారు సార్. గిరాకీలు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, గిరాకీ ఎలా ఉంది, వస్తుందా గిరాకీ? అయిపోయింది సార్, లేదు సార్, గిరాకీ ఏం లేదు. ఏదో ఇంత 3-4 కిలోలు తీసుకొచ్చి వండేసుకొని చేసుకుంటున్నారు. అంటే గతంలో కానీ ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి? ఈసారి ఎక్కువ ఉన్నాయి సార్, చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఎండలు. ఈసారి మా అన్నిటికన్నా మన నిజామాబాద్కే ఎక్కువ పవర్ఫుల్ ఎండ కనిపిస్తుంది సార్ ఈసారి. ప్రధానంగా కూడా ఎండలు కూడా విపరీతంగా కొడుతుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండలు విపరీతమైన ఎండ వేడి కూడా తాము బయటకు రాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎండల వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాలు ఇటు తాగుతున్నవి. ముఖ్యంగా ఇటు
రైట్, ఇది నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితికి రాబోయే ఏప్రిల్ మే నెలలో కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగి 50 డిగ్రీల వరకు చేరుకునే పరిస్థితి కనిపిస్తోందంటూ అక్కడ విశ్లేషకులు అదేవిధంగా ప్రజానీకం కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.